ఒకరోజు సాయంత్రం కిరణ్ అనే యువకుడు ఇంటికి వెళ్లడానికి చివరి బస్ ఎక్కాడు. ఆ బస్లో చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. ఒక పాత అమ్మమ్మ, ఒక చిన్న పిల్లవాడు, ఇంకా డ్రైవర్. బస్ నెమ్మదిగా అడవి రోడ్లో వెళ్తోంది. కొద్దిసేపటి తర్వాత కిరణ్ గమనించాడు, అమ్మమ్మ అతనినే చూస్తోంది. అతనికి కొంచెం భయం వేసింది. కొద్దిసేపటి తర్వాత అమ్మమ్మ దగ్గరకు వచ్చి మెల్లిగా చెప్పింది, తర్వాత స్టాప్ వద్ద దిగిపో. కిరణ్ ఆశ్చర్యపోయాడు. ఎందుకు అని అడిగాడు. అమ్మమ్మ చెప్పింది, ఈ బస్లో ప్రయాణించొద్దు. అంతే చెప్పి తిరిగి తన సీట్లో కూర్చుంది. కిరణ్ నవ్వుకున్నాడు. ఇదేదో పిచ్చి అమ్మమ్మ అయ్యుంటుంది అనుకున్నాడు. బస్ ముందుకు వెళ్తోంది. కొద్దిసేపటికి చిన్న పిల్లవాడు కూడా వచ్చి చెప్పాడు, అన్నయ్య దిగిపోండి. ఇప్పుడు కిరణ్కి నిజంగా భయం వేసింది. తర్వాత స్టాప్ వచ్చింది. అమ్మమ్మ కిందికి దిగింది. పిల్లవాడు కూడా దిగిపోయాడు. కిరణ్ మాత్రం బస్లోనే ఉన్నాడు. బస్ ముందుకు వెళ్ళింది. 5 నిమిషాల తర్వాత పెద్ద ప్రమాదం జరిగింది. బస్ ఒక లోయలో పడిపోయింది. అందరూ చనిపోయారు. మరుసటి రోజు న్యూస్లో కిరణ్ పేరొచ్చింది. లాస్ట్ బస్ ప్రమాదం, ఎవరూ బ్రతకలేదు. ఆ వార్త చూస్తున్న 2 వ్యక్తులు మాట్లాడుకున్నారు. ఒకరు చెప్పారు, ప్రతి సంవత్సరం ఇదే రోజు ఈ ప్రమాదం జరుగుతుంది. మరొకరు అడిగారు, అమ్మమ్మ మరియు పిల్లవాడు ఎవరు? అప్పుడతను చెప్పాడు, వాళ్ళు గత సంవత్సరం ఈ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు. ప్రతి సంవత్సరం ఎవరినైనా కాపాడటానికి వస్తారు.